హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మేము చౌలీలైనా ఫింగర్ రింగ్ అని ఈ రెండిట్లో ఏదో ఒకటి కొనడానికని వెళ్తున్నాము. పలాస ఉండిలో గోల్డ్ అంత బాగోదు, అందుకని పలాస వెళ్తున్నాము. మా నాన్న నేను బాబుకి వచ్చి ఇంట్లో ఉంచాం మా అమ్మ దగ్గర. హాయ్ చెప్పన్న. అక్కడ ఇల్లులు కనిపిస్తున్నాయి కదా, అది మా ఊరు. ఇది ఎంట్రన్స్. ఇలా ఇక్కడ నుంచి ఇటు ఈ రోడ్. స్పెట్స్ తీసుకురాలేదా? ఇక్కడ ఏ పొలం నాన్న మాది? ఇదా? ఇదిగోండి, ఇది మా పొలం. అదిగో వాళ్ళ పొడవుకు వచ్చింది అది కదా. ఇక్కడ ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా, ఇటుకలు ఇక్కడ తయారు చేస్తారు. అదే ఇటుకల బడ్డీ ఏదో అంటారు, అంతేనన్నా? ఇటుకల బడ్డీలా? బట్టి ఇదిగోండి, ఇవన్నీ ఇక్కడ చేస్తున్నారు. ఈ గేట్ దగ్గర ఏదో వర్క్ అవుతుంది, సో ఆ గేట్ తీయడానికి కొంచెం లేట్ అవుతుంది. దానివల్ల ఇంకో రూట్ నుంచి వస్తున్నాము. అంటే రైల్వే ట్రాక్ నుంచి బ్రిడ్జ్ ఉంటుంది కదా, అండర్ గ్రౌండ్ ది, దాని నుంచి వెళ్తాం ఇప్పుడు. నాన్న, ఇది పొలంలో రోడ్డు వేస్తారు కదా? అంటే ఇది గవర్నమెంట్ ప్లేసే కదా? ఇదిగో ఇల్లు ఈస్ట్ కోస్ట్ రైల్వే ఉంది, అక్కడ వరకు ఆ పోల్స్ వరకు కదా. నార్మల్ పండించుకునే వాళ్ళు కదా. ఎక్కడ? మన పొలం కూడా. ఇదే పూండి స్టేషన్. మేము ఇప్పుడు వైజాగ్ ఇంకెక్కడికైనా వెళ్ళాలంటే ఈ స్టేషన్కి వచ్చి వెళ్తాము. ఇక్కడ మెయిన్ ఎక్స్ప్రెస్లు ఇలాంటివి ఏం ఆగవు, ప్యాసింజర్లే ఆగుతాయి. అప్పుడు శివాలయంకి ఊరు నుంచి ఇక్కడ వరకు వచ్చి వాళ్ళము. ఇప్పుడు అంతా మార్చారు. ఈ పక్కన అయ్యప్ప స్వామి టెంపుల్ ఉంది కదా, మా ఏరియా అంతటికి ఫేమస్ ఇది. ఇక్కడ సంత అంటారు కదా, ప్రతి గురువారం సోమవారం ఇలా జరుగుతుంటది. అదిగోండి చిన్న చిన్న పాకల్లా ఉంది కదా ఆ ప్లేస్. ఈ అండర్ గ్రౌండ్ అని చెప్పాను కదా, ఇదేని. దీని నుంచి ఇప్పుడు క్రాస్ అవ్వాలి. అలా అయితే వేగంగా వెళ్ళిపోయాము, ఇలా అంటే చుట్టూ తిరిగి రావాలి. ఇలా చాలా లాంగ్ కదా నాన్న, చాలా దూరం. ఈ పాటికి బస్ స్టాండ్ వచ్చేవాళ్ళు. అలాగైతే చుట్టూ తిరిగి ఇప్పటికైతే ఎంటర్ అయ్యాం పూండిలోకి. ఇదిగోండి, ఇటు సైడ్ అంతా ఫిష్ మార్కెట్ ఉంటుంది. ఇవే అంతా ఫిష్, చికెన్ ఇలా అన్ని. ఇది మెయిన్ సెంటర్, బస్ స్టాండ్ అంటారు. ఊరు నుంచి ఎన్ని కిలోమీటర్లు వస్తుందన్న పలాస? 13 కిలోమీటర్సా? ఇదిగోండి, నా ముక్కుకి కురుపులు వచ్చాయి హీట్ వల్ల. అవ్వకపోతే ఇందులో తీసుకోనన్నా. ఈ ఏరియా అంతా ఇటుక బడ్డీలాగే ఉన్నాయి కదా నాన్న. ఆ చివరి నుంచి ఇక్కడ వరకు ఉన్నాయి మొత్తం. సైడ్ రెండు సైడ్లు కూడా ఇటుక బడ్డీలు ఎక్కువ ఉన్నాయి కదా. ఇదేంటి, ఏ ఊరు? కవిటి అగ్రహారమా? మా నాన్నలు అప్పుడు చిన్నప్పుడు అంటే చిన్నప్పుడు కాదు, యూత్ ఆ టైంలో ఉన్నప్పుడు ఇవే అంతా నడుచుకుని వచ్చేవాళ్ళంట మూవీస్కి, సెకండ్ షోస్కి. అలాగా ఎవరెవరు వచ్చేవాళ్ళన్నా? మీ బ్యాచ్ అంతా నైట్ వచ్చేవాళ్ళ? ఇదంతా నడుచుకుని వచ్చేవాళ్ళ? సైకిలా? ఫస్ట్లో నడుచుకొని తర్వాత సైకిలా? ఇప్పుడు కొంచెం నడడానికి ఎవ్వరం కూడా. ఇప్పుడు అన్ని ట్రెండ్ మారిపోయింది. నడలేం కూడా, ట్రెండ్ మారినా సరే. ఇదంతా ఎలా నడుచుకుని వచ్చేవాళ్ళు మరి? ఏంటి, ఏ హీరో సినిమా చూసేవాళ్ళు? చిరంజీవా? అప్పట్లోనా? చిరంజీవి, బాలకృష్ణవా? మరి ఇప్పుడు మూవీకి వెళ్దామంటే వద్దన్నావు మొన్న. ఇప్పుడు అంత ఇంట్రెస్ట్ లేదు కదా. నార్మల్ ఇక్కడ గేట్ వేస్తే ఒక అరగంట అలా తీయకుండా ఉంటుంది. ఇప్పుడు గేట్ తీయడం అందరం వేగంగా వచ్చేస్తున్నాం ఏమన్నా. ఇప్పుడు కాశీబుగ్లో ఎంటర్ అయ్యాము. కాశీబుగ్గ పలాస అంటే ఇంచుమించు దగ్గరే కదా నన్ను. అవి ఆ చివరి వెళ్తే పలాస, జీడిపప్పు ఇది వస్తుంది. ఇదిగోండి, మన పలాస దేనికి ఫేమస్ తెలుసు కదా, జీడిపప్పుకి. ఇదిగోండి, గోల్డ్ షాప్ దగ్గరికి అయితే వచ్చాము. ఆ షాప్లో అయితే వీడియో తీయనివ్వలేదు. నేను ఏం కొన్నాను అనేది ఇంటికి వెళ్ళాక మీకు చూపిస్తాను. ఇప్పుడు రిటర్న్ అయిపోతున్నాం. మా నాన్న ఫంక్షన్కి కూడా వెళ్ళాలి, సో ఇంకేం షాపింగ్ మరి ఏం చేయట్లేదు, అలా వెళ్ళిపోతున్నాము. ఏం
ఏం తీసుకురాలేదు నాన్న. నీకు చాక్లెట్ వేస్తాను పద, ఫ్రిడ్జ్ లో చాక్లెట్ ఉంది ఇస్తాను పద. పోతున్నావా? నేనేం తేలేదు నాన్న, చాక్లెట్ ఉందని. ఉందా బొవ్వ తిన్నాక తినాలి, ఓకేనా? ఇంకో లేదు, ఫ్రీజర్ లో లేదు చూడు. లేదు, నైట్ తిన్నాం కదా. క్లోజ్ చేసి, డోర్ క్లోజ్ చేసి. డ్రింక్ కాదు అది, మందు. మందురా. అది చూడు పొంగిపోద్దు, తీయు. షాప్లో వీడియో తీయడానికి అవ్వలేదు కదా, ఇదిగోండి చూపిస్తాను. తులం ఇలా పడింది, బ్యాక్ క్యామ్ ఆన్ చేసి చూపిస్తాను. 3 కలర్స్ సీజెడ్ స్టోన్స్ వచ్చి ఇలా వచ్చింది. బాబు పడుకొని లేచాడు, ఏం తినకుండా అలా పొలం దగ్గరికి వెళ్ళిపోయాడు మా అమ్మలతోని. ఇప్పుడు నేను ఆడికి ఎగ్ పట్టుకుని వెళ్తున్నాను, అక్కడ చూపిస్తాను మీకు కూడా. ఇక్కడ ఇదంతా కనిపిస్తుంది కదా, ఇది మా అమ్మలకి వెళ్ళాం. ఈ పక్కనే ఈ పొలాలు కూడా. అదిగో ఉంటే అక్కడ ఉన్నారు మా అమ్మలు, మొక్కలు తొక్కేస్తున్నారు. బాబు హాయ్, ఇదిగో ఎగ్ తెచ్చాను, తినేస్తావా? స్టాప్ స్టాప్ స్టాప్. హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. అబ్బా చెయ్యు, కిందని చెయ్యు. ఏం చేస్తున్నావమ్మా? కాలుకు తగిలేస్తా చూడు, జాగ్రత్తగా. వా గుడ్ బాయ్. నీకెవరు చెప్పారు అలా చేయమని? ఎవరు చెప్పారు? నాన్న చూడీడు. అమ్మో, మొక్కలు పేయకూడదు, మొక్కలు పేయకూడదు. గుడ్ బాయ్. బాబు ఏం చేస్తున్నావమ్మా? అమ్మా హాయ్ చెప్పు. హాయ్ అంటుంది చూడు. ఇదేంటి శనగ పొలమా ఇంకేంటిది? ఎక్కువ మొక్కలు ఉన్నాయి. ఇవి ఇలా ఉన్నాయి గానీ అయినప్పుడు బాగానే అవుతాయి అమ్మా. నిజంగా ఈ పల్సగా ఉంది కానీ పర్లేదు, మొక్కలు బాగానే ఉన్నాయి. జాను ఇటు హాయ్ చెప్పు, హాయ్ చెప్పు ఒకసారి. హాయ్ అందరికి. ఎగ్ తిను పెడతాను, నీకోసమే తెచ్చాను ఎగ్. చేయి పెట్టకూడదు, నేను తినిపిస్తాను. చిన్న హ్యాండ్ వాష్ చేయకుండా తింటున్నావు కదా, బ్యాడ్ బాయ్. బాగుందా పొలంలో బాగుందా? స్లోగా తినాలి లే. ఈ పొలం పక్కనే చెరువు, వాటర్ అన్ని తగ్గిపోయాయి. ఎందుకంటే ఈ వాటర్ అన్ని ఇంజిన్ వేస్తారు కదా ఈ పొలాలకి, వాటర్ సో ఖాళీ అయిపోయింది దానివల్ల. లేదంటే ఈ ఆవు ఉంది కదా, అక్కడ వరకు వస్తాయి నీరు. ఇదిగోండి, ఇది ఒక్క దగ్గరే 3 పొలాలు ఉంటాయి మావి. తాతను పట్టుకెళ్ళు, ఇల్లు పట్టుకో, తాతను పట్టుకో. మంచిగా అయింది. స్లోగా వెళ్ళు జాను. చిన్న అయ్యప్ప దేవై నమః పాడమ్మా జాను. నన్ను వెళ్ళవా పట్టుకో. వెళ్ళు, అక్కడ స్నేక్ ఉంది. నీకు హెల్ప్ చేస్తున్నాను నాన్న. పిచ్చి మొక్కలు. నేను సగం ఈ చిన్న వదిలేస్తున్నానమ్మా, తీసానమ్మా చూడు. తాతయ్య ఎవరు వచ్చారు? తాతయ్య. అమ్మ పద వెళ్ళిపోదామా? బస్సు ఎక్కడుంది? పదమ్మా. అమ్మా కొంచెం తాగు, పద వెళ్ళిపోదాము నాన్న. బాగుందా ఇక్కడ చిన్న? ఏంటి తీర్చుకో? కొట్టేస్తాడు తాత, నీకు కొట్టేస్తాడు. సారీ చెప్పి కొట్టడం. ఇటు నుంచి బాగా వస్తుంది. జాను కొంగలు చూడు, చూసావా? చూడు లైన్గా ఎలా వెళ్తున్నాయి, ఎంత బాగుందో కదా జను. మళ్ళీ వచ్చిందా? వెళ్ళిపోతుంది అటు, వాళ్ళ ఇంటికి వెళ్తుంది, పడుకోవడానికి వెళ్తుందిరా బాబు. ఎక్కడికి వస్తే మరి రావడానికి రా బాబు, పద. అవసరం లేదు, చూడడం అవసరం లేదురా నాన్న. బాప్ప కాదు అత్తే అంటాడు. ఎవరికి? జీతకు ఫోన్ చేయాలా? ఇదిగో జీత వీడియో కాల్ వచ్చారా వాళ్ళు.
ఏంటొద్దు ఏయ్ నీ జట్టు పీస్ అమ్మో 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 నువ్వు బ్యాడ్ బాయ్ కదా దా నువ్వు బ్యాడ్ బాయ్ నువ్వు దాని మీద వెళ్తున్నావు కానీ పడతావు కాసేపే ఏదైనా ఒకసారి వదిలి నన్ను వదిలేలే స్ట్రైట్గా పద స్లోగా మరి పట్టుకుంటూ నువ్వెందుకు నడాలి స్లోగా వెళ్ళు ఇది బానే ఉంది కదా నన్ను ఈ పొలం బాబు ప్రదీప్ వెళ్ళిపోయాడు పట్టుకో 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 వెళ్ళిపోయాడు వచ్చేస్తున్నాడు అలిసిపోతున్నా ఎల్లు దాక్కుంటాడు ఎల్లు బ్యాక్కి వెళ్ళు బాబు వెళ్ళు ఆ రూమ్కి వెళ్ళు హాల్కి వెళ్ళు వచ్చేదా వెళ్ళిపోయాడు ప్రదీప్ వెళ్ళిపోయాడు జాను బాయ్ చెప్పు వెళ్ళిపోయాడు వెళ్ళు ఫోన్ తీసుకో ప్రదీప్ ఆఫ్ చేసి ఇదండి ఈరోజు వీడియో నా బ్రేస్లెట్ మీకు నచ్చితే కామెంట్ చేయండి ఓకే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్